జొన్నవాలపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అంటే బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం పంచాయతీ లిమిట్స్లో గూనిపల్లి దగ్గర రెవెన్యూ హిల్లాక్స్ నుండి అంటే రిజర్వ్ ఫారెస్ట్ కాకుండా బయట కూడా రెవెన్యూ కొండలు ఉన్నాయి. ఆ రెవెన్యూ కొండలలో ఎవరో అకతాయిలు ముఖ్యంగా గొర్రెల కాపర్లు కానీ లేకుంటే పశువుల కాపర్లు వీళ్ళ వలన అక్కడ రెవెన్యూ హిల్లాక్స్లో పెట్టిన అగ్గి ఏదైతే ఉందో రెవెన్యూ ఫారెస్ట్ అంటే ఆ ఏరియాస్ నుంచి దగ్గరలో ఉన్న జొన్నవాలపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గూనిపల్లి గ్రామం దగ్గర ఉన్న జొన్నవాలపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో పడడం జరిగింది. మనకి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫారెస్ట్ సిబ్బందిని ప్లస్ మా దగ్గర పనిచేసే ఫైర్ వాచర్స్ని అందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది. లోకల్ విలేజర్స్ కూడా కొంతమంది సహాయం చేయడం వలన రాత్రి అంతా కష్టపడి మనం అక్కడ ఫారెస్ట్లో పడిన ఫైర్ని ఆర్పివేయడం జరిగింది. మనకు ముఖ్యంగా ఈ ఫైర్ అడవిలో అగ్గిపడడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే ఒకటి గొర్రెల కాపర్లు, 2 పశువుల కాపర్లు, మూడవది రైతుల పొలాలు ఎవరైతే రైతుల పొలాలు ఫారెస్ట్కి ఆనుకొని ఉన్నాయో వాళ్ళు పొలాల్లో ఉన్న అగ్రికల్చర్ వేస్ట్ని అంటించేదాని ఉద్దేశంతో వాళ్ళు ఆ పొలం క్లీన్ చేసుకోవాలని పెట్టి వాళ్ళు దగ్గరుండి ఆ మంటలను ఆర్పుకుంటే బాగుంటుంది. వాళ్ళు అగ్గి పెట్టి పోవడం వల్ల అది అలాగే దగ్గర ఉన్న అడవికి వ్యాపించి చెంది అలాగే వైల్డ్ ఫైర్గా తయారవుతుంది. దీని మీద మనం ముఖ్యంగా ప్రజలని మేమంతా అటవీ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున కోరుకునేది ఏంటంటే ఎక్కడైతే ఫైర్ పడిందో ఫైర్ ఆర్పేదానికి అటవీ శాఖ వారికి సహాయం చేయాలి. ఫైర్ పడకుండా అక్కడ ఉన్న గొర్రెల కాపర్లకు కానీ పశువుల కాపర్లకు కానీ ఎవరైతే అకతాయిలు ఉన్నారో వాళ్ళలో కొంచెం అవగాహన కల్పించి ఫైర్స్ని ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకంటే రాబో మాసాల్లో ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఫారెస్ట్కి ఫైర్స్ వలన చాలా నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. సో ఈ ఫైర్స్ని పెట్టకుండా చూసే బాధ్యత ప్రజలందరి మీద మనందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైనా ఫైర్ పెట్టినట్టు మన మాత్రం వస్తే అటవీ చట్టాల ప్రకారము అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఒకసారి ఫైర్లు పెట్టినట్టు కనుక కేసు నమోదైతే చాలా కఠినమైన శిక్షలు చట్టంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 3 నెలలు అటవీ శాఖకి మీరందరూ సహకరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా నిన్న అయితే ఏదైతే పడిందో ఫారెస్ట్ ఫైర్ గూనిపల్లి గ్రామం దగ్గర పడిన ఫైర్ని మొత్తం కంప్లీట్గా ఆర్పడం జరిగింది. నష్టం కూడా ముఖ్యంగా ఏమంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అడవుల్లో కూడా గడ్డులు విస్తారంగా పెంచి ఇప్పుడు ఎండలు ఒక నెల నుంచి ఎండలు బాగా పెరిగినాయి కాబట్టి ఈ ఎండలకి పెరిగిన గడ్డి అంతా ఎండిపోవడం వల్ల కొంచెం ఫైర్కి ఎక్కువ మనకు దోహదపడేదానికి అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే పడిన ఫైర్ని కంప్లీట్గా ఆర్పడం జరిగింది. ప్లస్ అక్కడ డ్యామేజ్ ఏంటంటే ఎండిపోయిన గడ్డులు మాత్రం బాగా అన్నీ కాలిపోయినాయి. మనకు చెట్లకంతా నష్టం అయితే జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.